నీ రూమ్ తలుపు తెరుచుంది. లోపలికొచ్చి చూశాను. ఎంత అందం! ఇంతవరకు ఇటువంటి అందాన్ని నేను చూడలేదు. వాట్? నువ్వు నమ్మట్లేదు కదా? 1 సెక్. నేను నిన్ను ఫోటో తీసాను డార్లింగ్. ఊరికే వాక్కో. చూస్తావా? షో మీ. చూపించు. డోంట్ సీ ఇట్. యా. Oh, I can't give it to you. ఇది నేను నీకు ఇవ్వలేను. సారీ. చూడు, దిస్ ఇస్ ప్రైస్లెస్. డిలీట్ ఇట్. ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ తోనే ఆ మెంటల్ డైరెక్టర్ ని నా దారికి తెచ్చుకుంటాను డార్లింగ్. దాన్ని డిలీట్ చేసే, లేదంటే నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే దీన్ని ఎవరి మొబైల్ కి పాస్ చేయను. ఓకే? ఫోటో తీయకుండానే తీసానని చెప్పాను. అది నువ్వు నమ్మేశావు. ఇదొక్కటి చాలు నేను నిన్ను టేస్ట్ చేయడానికి. బాయ్ స్వీటీ. నేనేం చేస్తానో చూడు. ఏమిటో చేస్తుంది? రేప్ సార్, మీరేగా సహజంగా ఉండాలన్నారు, అందుకే. నేను చెప్పాను కదా అని ఇలా అంతా చేయకూడదు. సహజంగా ఉండాలి. ఇట్ షుడ్ లుక్ రియల్. న్యాచురల్ యాక్టింగ్ సార్. ఓకే బాబా, నాకు ఈ న్యాచురల్ యాక్టింగ్ అంతా తెలియదు. ఈసారి సరిగ్గా చేయి, మధ్యలో కట్ చేయని. ఓకే? మేకప్ కంట్రోల్ గా చేయి, Yes, టెన్షన్ అవ్వకు. Alright. లెట్స్ గో ఫర్ టీ. మేకప్ రెడీ. లుక్ హియర్. నో 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 నో. నేను ఉంటాను కదా. గుడ్. గో. యా. ఓకే, ట్రాలీ. ఇక్కడికి వెళ్తావే. నేనేం చేస్తానో చూడు. వదలవయ్యా. వాట్స్ హ్యాపెనింగ్? ఏంటయ్యా, ఏంటి నువ్వు చేసేది? సార్, ఇలా కూడా చేయకపోతే చూడడానికి బాగుండదు సార్. న్యాచురల్ గా ఉండదు. నేనేం చెప్పాను? దగ్గరికి వెళ్ళు, గట్టిగా పట్టుకో, మృగంలా ప్రవర్తించద్దు. అచ్చోసిన ఆంబోతుల మీద పడుతున్నావు. యాక్ట్ చెయ్యవయ్యా. స్క్రీన్ లో చూడడానికి బాగుండదు సార్. అందుకని ఇంకొంచెం రియలిస్టిక్ గా చేస్తానండి. రియలిస్టిక్? ఇంతకన్నా? అయితే నేను మంచి ఐడియా ఇస్తాను. ఏ జీవా ఎట్రా, ఆ నిజంగా తీవు. బేబీ, ఇలా చూడు. ఈ ఒరిజినల్ కత్తి అక్కడ కింద పడి ఉంటుంది. వాడు నీ మీద పడేటప్పుడు ఆ కత్తి తీసి వాడి పొట్టలో ఒకే పొడిచి ఏడంక వేసి బయటికి లాగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ కత్తి తనకి ఇవ్వకండి. ఏ? దాంతో తను నన్ను నిజంగానే పొడిస్తే పొడవని నేను చస్తాను సార్. తను పొడుస్తుంది, నీ పేగులు బయటకు వస్తాయి, నీ రేపు రియల్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి రియల్. సార్, నాకు ఒక్కటి మాత్రం అర్థం కావడలేదు. ఎందుకు ఈ అమ్మాయి అంటే మీకు అంత ఇంట్రెస్ట్? షాజహానే తాజ్మహల్ కట్టాడు, కానీ అడ్డమైన కూడా వెళ్తున్నాడు. ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. అదే విధంగా ఈ అమ్మాయిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. వదిలేండి సార్, నేను చూసుకుంటాను. లెట్ మీ హ్యాండిల్ ఇట్. షాజహాన్ని తాజ్మహల్లోనే పూడ్చారు. నిన్ను అక్కడ పూడ్చేనా? Wanna play? Check, check, let's play. Check, 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 hey, check, check. మిత్రమా పెదవి తడి చూడు.
కొట్టే ఈనాడు. Won't you always by my side? Won't you always by my side? ముద్దులిస్తే పడి వంట play boy భయమెందుకు? Yeah. Check, 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 hey, check, check. Check, 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 check. చిన్న ముద్దిడవా ప్రియ సఖా సొగసు పరికించవా. Won't you always by my side? Won't you always by my side? ముద్దులతో play 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 boy భయమెందుకు? ఆ నితీష్ గారు షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి పంపించేయండి సార్. Check, 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 hey, check, check. ఈ ఒడిలో నే ఉదగనా, ఊదివిలా నే మారనా, సై అంటిరా చేయి సంతకం, నీవు నేను జోడైతే చాలందురా. సరసుడా దర్పం తొలిగెనురా, నరనరం రక్తం మరిగెనురా. Won't you always by my side? Won't you always by my side? ముద్దులతో play 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 boy భయమెందుకు? Check, check, సఖుడా check, 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 ప్రియుడా check, 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 check. Wanna play? Check, check, let's play. Check, 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 hey, check, check. సార్ ఈ సీన్ త్వరగా ఫినిష్ చేయాలి సార్. లొకేషన్ పర్మిషన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవుతుందని ఓనర్ గారు ఫీల్ అవుతున్నారట. అలాగా? అందువల్ల హీరో సీన్ తీసేద్దాం సార్. నితీష్ ఏడి? సుబ్బు గారు, నితీష్ రాలేదా? అతను హోటల్లో ఉన్నాడు సార్. ఎంతసేపు హీరోని చుట్టూ తిరుగుతున్నాడు. వెంటనే రమ్మని చెప్పండి. ఇప్పుడే ప్రొడక్షన్ మేనేజర్ పంపిస్తాను సార్. త్వరగా పంపండి. కృష్ణ, కృష్ణ, ఏమైంది? హ? ఏమైంది కృష్ణ? హ? గుర్తుందా సార్? మీరు చెప్పిందే తాజ్ మహల్ గురించిన కొన్ని నిజాలు. అక్కడ ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతున్నారని గుర్తుందా? అదేవిధంగా మీరు ఆ ఫైనాన్షియర్ కొడుకుని శాశ్వతంగా నిద్రపుచ్చేశారు కదూ? మరి ఆ హత్యలు చేసింది ఎవరు? ఆ ప్రొడ్యూసర్ సుబ్బు హత్యలు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ హత్యల వల్ల అతనికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఫైనాన్షియల్ కొడుకు హీరోయిన్కి దగ్గర కావటం అంతగా మీకు నచ్చలేదు.
అందుకే మీరు వాణ్ణి కూడా కమాన్ టెల్ మీ ద ఫ్యాక్ట్స్.